ఇంట్లో లేదు సార్. ఆటోలు మర్చిపోయారు సార్. మీరు అందరూ మీరు ప్రశ్నతో సహా హెల్మెట్ పెట్టుకుంటే మన నోట్ చేయండి. అంతే ఏమీ లేదు. హెల్మెట్ పెట్టుకుంటున్నా నోట్ చేయండి. పెట్టుకుంటారా? ఎక్కడ తలకా బండికా పెట్టుకుంటారా? ఎక్కడ దగ్గర పెట్టి పెడతారో వదిలేస్తారా? 100%, 99%, 100% పెట్టుకుంటారు. ఎందుకని? కింద పడితే అంతే మాట ఇస్తున్నారు. ఇక నేనేం చెప్పట్లా, మీ మాట తీసుకోవడానికి వచ్చి నేనే రోజు చెప్పాను. ఇక అందరికీ తెలుసు మీరంతా హీరోలే, రాధా హీరోలు. పొద్దులేదు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అంతే 17-18 ఏళ్ళ పిల్లగాళ్ళు చెప్పాలి. కానీ ఈ పాత 30, 35, 40, 50 ఏళ్ళు ఉన్నారు. 55 ఏళ్ళు ఓకే. హెల్మెట్ పెట్టుకుంటారని సిద్ధమయ్యారు. హెల్మెట్ ఎప్పుడు పెట్టుకోవాలా? యాక్సిడెంట్ జరిగితే కాపాడటం కోసం, అంతే కదా. మీరు అప్పుడు జరగకుండా ముందు ఏం చెప్పట్లా? లేదు పెట్టుకున్నాం. లేదు కార్లో ప్రయాణం చేసేవాళ్ళు ఏం పెట్టుకోవాలా? ముందు నుంచే నుంచి పెట్టాలా? అందరూ నుంచి పెడుతున్నారు నాకు తెలుసు. నుంచో ముందు నుంచా పెట్టుకుంటారా లేదా? ఓకే. 2 వీలర్ ప్రయాణం చేసేవాళ్ళు మరి ఏది డూప్లికేట్? 200 రూపాయలదా 2000 రూపాయలదా? మంచి కంపెనీదే క్వాలిటీ ఉంటేనే మనకు కాపాడుతుంది. మనం ఏదో పోలీసులు ఫోటో కొడుతున్నారని ఆ ఫుట్పాత్ మీద ఏం చేస్తారంటే ఈ 200కి ఇస్తామో 300కి ఇస్తామో తీసుకుంటారు. చెప్పలాగి తాగబెడతారు. నేను పోతనే ఉంటుంది. ఆయన ఫోటో కొట్టకుండా అనుకుంటుంది. కానీ ఇది నాకు ప్రాణ రక్షణ కోసం ఉపయోగించే కవచం అనుకోవటం ఎవరు కూడా. ఎక్కువ మంది అది తక్కువ మంది కరెక్ట్ ఉన్నవాళ్ళే తక్కువ మంది నాకు మళ్ళీ పెట్టుకుంటాడు. బెల్ట్ పెట్టాడు. మనం బెల్ట్ పెట్టకపోతే కేసు రాయట్లేదు, ఫోటో కొట్టట్లేదుగా. తలకుందా లేదో చూస్తున్నాం తప్ప బెల్ట్ ఉందా లేదో చూడటం. దానివల్ల కూడా బెల్ట్ పెట్టుకోకుండా పోతున్నారు. ఈ రోజు మొదలుకొని మనం ఆదర్శంగా ఉంటాం క్లాస్ వినేవాళ్ళు. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఆచరిస్తున్నారో మీ పిల్లగాళ్ళకైతే డాడీని పెట్టుకొని చెప్పగలుగుతారు. మీరు పెద్దోళ్ళైతే మీ కొడుకుని పెట్టుకొని చెప్పగలుగుతారు. అవునా కదా? ఫస్ట్ మీరు ఆచరిస్తే మీ కుటుంబ సభ్యులు కూడా ఆచరింపజేస్తారు. డాడీ ఏం చెప్తే కొడుకు అదే చేస్తారు. చాలా మంది డాడీ బైబిల్ పట్టుకుంటే కొడుకు బైబిల్ పట్టుకుంటాడు. డాడీ భగవద్గీత పట్టుకుంటే కొడుకు భగవద్గీత పట్టుకుంటాడు. డాడీ ఖురాన్ పట్టుకుంటే కొడుకు కూడా ఖురాన్ పట్టుకుంటాడు. మనం కరెక్ట్ ఉంటే మన పిల్లలు కూడా తరం కూడా మారుతుంది. మన ఒక్క తరమే కాదు. అవునా కాదా? మీరు అందరూ మారుతుంటే మాట్లాడతాం. అంతే. అనవసరంగా రోజు చెప్పి అవసరం లేదు. మీకు అందరూ తెలుసు. గుర్తు చేయడమే మా పని. అంతే. అందరం కూడా మీకు గుర్తు చేయడానికి వచ్చింది. ఓకే. ఈ రోజు మొదలుకొని హెల్మెట్ క్వాలిటీ హెల్మెట్ ఉంటేనేమో రెగ్యులర్ గా సెల్ ఫోన్ మర్చిపోకుండా పోతామా లేదా? ఏ రోజు మర్చిపోయిపోయినారు ఎక్కడైనా. అదే హెల్మెట్ మర్చిపోయి నేను అలవాటు వచ్చిన అది ఉపయోగపడుతుంది. ఎక్కువ కరెక్ట్. ఈ రోజు మొదలుకొని నాకు ఒకటే మీరు మాట ఇస్తున్నారు. నా కోసమా డిఎస్పీ గారి కోసం ఎవరి కోసం పెట్టుకున్నారు? వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళ వెనక కుటుంబం ఉంది, భార్య ఉన్నది. దిక్కులేని దాన్ని చేసుకోవద్దు. మనం నమ్మి మనం పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి మన కూతురు కూడా ఎవరికో ఇస్తాం. మనం ఎవరో కూతురిని మనం చేసుకున్నాం. పెళ్లి చేసుకునేటప్పుడు నా జీవితకాలం నా భర్తతో హ్యాపీగా గడుపుతాం. పిల్లలు మనవాళ్ళు మనరాళ్ళు అనుకుంది. కానీ అర్ధాంతరంగా ఈ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా అడ్డగోలుకు నడిపి ప్రాణాలు తీసుకుంటాడు. నన్ను దిక్కులేని దాన్ని చేస్తుందని ఏ కూతురు అనుకుందండి? ఏ ఆడ కూతురు అనుకుందా? పాప అనుకుందా ఎప్పుడన్నా? ఇప్పుడు అనుకోవాలా? పిల్లలు కంటివి నీ ఇంత పిల్లలు ఉందా? వాళ్ళకి డాడీ లేకుండా వెళ్ళిపోయా. దిక్కులేని పిల్లగాళ్ళు చేస్తే అనాథాలు చేస్తే అందరు పిల్లగాళ్ళు డాడీతో తిరుగుతుంటే ఈ పిల్లగాళ్ళు ఎంత వెళ్ళిపోతారో మీకు తెలియదు. డాడీ లేని పిల్లగాళ్ళు అడగండి, వాడు తెలుసు వాళ్ళ బాధ. మళ్ళీ తల్లిదండ్రులు ఉంటారు. సపోజ్ ముసలి వాళ్ళు ఎక్కుంటారు. ఆ అమ్మా నాన్న ఏమనుకుంటారు? మీరు కనీ పెంచి చెట్టు కొడుకు కళ్ళ ముందే వెళ్ళిపోతే తల కొరిగి పెట్టే పరిస్థితి ఏ తల్లిదండ్రికి రావాలని కోరుకుంటారా? ఏ తల్లిదండ్రున్నా ఎవరు కోరుకోరండి. వాళ్ళ చేతుల మీద మనం వెళ్ళిపోవాలనుకున్న తల్లిదండ్రులు ఉంటారు తప్ప మనమే ఆ పరిస్థితి రావాలని కోరుకోరు. ఇంతో కడుపులో తల్లి 9 ఏళ్ళు మోసి పెంచితో మనం అందరం కూడా ఇంట్లో ఎవరు ఎక్కడ కాదు. ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు ఇంత తిరగాడు చూడన్నా
పిల్లగాడు కళ్ళ ముందు మాయమైపోతే జీవితం ఏమైపోతుంది, ఎంత చీకటమయమైపోద్ది, అర్థం కాదు. ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతాయి, రోజు ఎడవపోవచ్చు లోపల బాధకు. ఆ ఈడు పిల్లగాడు రేపు బీటెక్ అయిపోయి, అబ్బా నా కొడుకుంటే బీటెక్ చేసేవాడు, ఆ ఈడు పిల్లగాడు రేపు పెళ్ళైతే ఓకే. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే హెల్మెట్ సీట్ బెల్ట్ ఎప్పుడంటే పొరపాటున యాక్సిడెంట్ జరిగిన తర్వాత కాపాడాల్సింది. జరిగిన తర్వాత టూ వీలర్ యాక్సిడెంట్ అంటే ఏంటి, గుర్తుకుంటే కాదు కదా, కింద పడ్డ యాక్సిడెంట్ ఏమైనా గుర్తుకున్న యాక్సిడెంట్. టూ వీలర్ మీద బ్యాలెన్స్ లేదు, అందువల్ల యాక్సిడెంట్. దానికి కవర్ లేదు, గూడు లేదు, ఈజీగా ఎడిపడ్డా ఇక్కడ పడుతుంది, తలకి దెబ్బ తగ్గుతుంది. ఇది సున్నితమైన భాగంగా కాళ్ళకు వచ్చి తిరిగితే కట్టుకుంటాయి, తలకి ఏంటి సున్నితమైన భాగంగా తొందరగా దెబ్బతింటుంది. ఈ ప్రాణాలన్న పోతే కోమాలన్న పోతే. ఈ టూ వీలర్ని ప్రయాణం చేసే వాళ్ళంతా సరిపోయారంటే యాక్సిడెంట్ మీరు ప్రశ్నితులు ఏం రాస్తున్నారంటే టీవీలో చూపించిన యాక్సిడెంట్ జరిగింది, 2 బైకులు గుద్దుకున్నాయి, 2 చనిపోయారు, 2 హాస్పిటల్ తీసుకుపోయారు. చెత్త కాదు, దయచేసి యాక్సిడెంట్ జరగటం వల్ల చనిపోయారని రాయకండి, యాక్సిడెంట్ లో హెల్మెట్ పెట్టుకోకపోవడానికి చనిపోయారని రాయండి. ఇప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటే అతను బతికుండేవాడు, హెల్మెట్ పెట్టుకోకపోవడం చనిపోయారు అని రాయగలుగుతుంటే వాళ్ళ మైండ్ కూడా ప్రిపేర్ అవుతాయి. హెల్మెట్ పెట్టుకుంటే బతికుండేవాడట, హెల్మెట్ పెట్టుకోలేకపోతే బాబు అనుకునే భావన వస్తుంది మన మైండ్ లో. ఆ భావన రావాలి, ఇప్పుడు దాకా ఆ భావన లేవు, బాగా గుర్తుపెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు యాక్సిడెంట్ జరగడానికి కూడా కారణాలు మీకు తెలుసు, నాకు తెలుసు, గుర్తు చేయడమే మా పని అని చెప్పినగా. అసలు జరగడానికి కారణాలు ఏంటంటే రోడ్డు వంకర టిక్కర్ ఉందండి, ఇన్ని మెలకలు ఉంది, ఈ రోడ్డు డిజైన్ వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది అంటుంటాం కదా మనం ఎక్కువ. ఇన్ని మెలకలు ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయి, అవును వాస్తవమే కాదండి, జరుగుతాయి. అవునండి, యూటర్న్ బ్లైండ్ కర్వ్ ఉందండి, కనపడక యాక్సిడెంట్ జరుగుతున్నాయి అని అంటున్నాం. జరిగితే జరగవా ఎందుకని జరుగుతాయండి, అసలు ఎందుకు జరుగుతాయండి? అవును, ఇక్కడ ప్లేన్ ఉంది, నేను టేబుల్ ఒకటి ఉంది, నడుచుకుంటూ వస్తా, హాయిగా కింద పడుతున్నా, హాయిగా నడుచుకుంటు, అక్కడ బాగా బురద ఉంది, నేను హాయిగా నడుస్తా అంటే ఇక్కడ కాలు పెడితే అక్కడ సాగిపోతుంది. అప్పుడు ఎట్లా నడుస్తా, నేను జాగ్రత్తగా అడుగు తీసి నడుస్తా, కింద పడుతున్నా, కింద పడుతున్నా. నేను ప్లేన్ రోడ్ లో పోయినట్టే, స్ట్రైట్ రోడ్ లో పోయినట్టే అదే స్పీడ్ తో పోతా, అట్లే పోతుంటే మరి యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ స్పెషల్ గా నువ్వు అక్కడ రోడ్డు కండిషన్ బట్టి, రోడ్డు స్థితిగతి బట్టి నీ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు ఇందాక ఎట్లా బురద ఉన్నప్పుడు నేను జాగ్రత్త నడవాలని అయితే నీ భావన కలిగిందో మనసులో, అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. కరువులు ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా నిదానంగా రోడ్డును చూసుకుంటూ నేను వెళితే యాక్సిడెంట్ ఏం కాదండి. నువ్వు రోడ్డుని మార్చగలుగుతావు, మనం మార్చగలుగుతావా? మనం మారాలా, పరిస్థితిని బట్టి మనం మారితే ఇక యాక్సిడెంట్ కాదు. ఇక బ్లైండ్ కర్వ్ ఉంది, మనం ఇటు నుంచి వస్తాం, మనం స్లో పోవాలా, ఆరు కొట్టాలా, అవతల కూడా అవతలు ఆటోమేటిక్గా ఆయన దారిలో ఆయన పోతాం, మన దారిలో మనం యాక్సిడెంట్ ఎందుకు. మనం ఏ రాస్తాం, అక్కడ ఏం కనపడదండి, వాటర్ నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంటే గుర్తుకుంటున్నారు, యాక్సిడెంట్స్ వస్తుంది. అక్కడ బోర్డు కూడా పెట్టారు, యాక్సిడెంట్ జోన్ ఏరియా అని, ప్రమాదం జరగని, ప్రమాదం జరిగేస్తామని. 2 వెహికల్స్ గుర్తుకున్నట్టు కూడా బొమ్మలు పెడుతున్నారు. ఎన్ని బొమ్మలు పెట్టినా గుర్తుకుంటూనే ఉన్నారు, ప్రాణాలు పోతూనే ఉన్నారు. ఎప్పుడు ఆ మైండ్ సెట్ మారినంత కాలం ప్రమాదాలు జరుగుతుంది, ప్రాణాలు పోతాయి. మైండ్ సెట్ మారితే ప్రమాదాలు జరగవు, జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటారు. మంచు పడుతుందండి, మంచు కనపడక బస్సు కింద పడిందండి. మంచు కనపడుతుంది, కనపడకపోతే గుర్తుపడ్డాక చీకట్లో పోతుంటే రాయి తగులుతూ, చెట్టు తగులుతూ, పుట్ట తగులుతూ కనపడకుండా పోయి, అంటే విజిబిలిటీ లేనప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది మనందరికీ తెలుసుగా. మరి నేను అట్లే పోతుంటే యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రయాణం అన్న మానేయాలా, లేదు ప్రత్యేకమైన జాగ్రత్త అన్న తీసుకోవాలి, అంతేగాని బాగా మంచు పడుతుంది యాక్సిడెంట్. అక్కడ నీ మైండ్ సెట్ మారాలి, అక్కడ మంచు నువ్వు తీసేయలేవు, నీ డ్రాప్ అన్న ప్రయాణం అన్న అనుకోవాలా, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నీ మైండ్ సెట్ ఏం జాగ్రత్తలు తీసుకుంటే నా యాక్సిడెంట్ కాదు. నేను ఎవరిని బుద్ధి, చిన్నోడి బుద్ధి చంపను, నేను పెద్దోడి బుద్ధి నేను చనిపోను అనే భావన మన మైండ్ సెట్లో మారా. అంటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మన మైండ్ సెట్ మారితే ఎప్పటికీ యాక్సిడెంట్ కదా. ఇంకొకటి ముందు ఇక ఏంటది, రోడ్డు కండిషన్ ఉన్నా మన రోడ్డు కండిషన్ మాత్రం మన మైండ్ సెట్ మారా. వాతావరణ పరిస్థితి దూరం కుంభవృష్టి పడుతుంది, వైపర్ కూడా పనిచేయదు, అప్పుడు కూడా నువ్వు ఏం చేయాలో నువ్వు ఆలోచించాలి. అక్కడ నువ్వు జాగ్రత్త తీసుకుంటే యాక్సిడెంట్ కాదు. నువ్వు ప్రయాణం అనుకోండి, ప్రయాణం జాగ్రత్త లేకుండా తర్వాత వెహికల్ కండిషన్, వెహికల్ బాగా లేకపోతే యాక్సిడెంట్ జరుగుతుంది. మరి నువ్వు కండిషన్ లేని వెహికల్ చేసుకోవడం, ఇది యాక్సిడెంట్ చేసుకోవడం ఎందుకు?
నీకు తెలుసు కదా బాగాలేదని నడిపేవాడికి నీకు తెలుస్తుంది కదా. సో వెహికల్ కండిషన్ బాగాలేకపోతే నేను తీసుకోవద్దు, లేదా రిపేర్ ఉంటే రిపేర్ చేసుకునే తీసుకోవడం అలవాటు చేసుకుని అంతే. మన మైండ్ సెట్, మన ఆరోగ్యం బాగుంటేనే నడపాలి, ఆరోగ్యం బాగాలేకపోతే నడపద్దు. ఈవెన్ నేను ఇప్పుడు నడపడం లేదు, వస్తాను నాకు ఆరోగ్యం ఫిట్నెస్ ఉన్నా కానీ అయినా కూడా నడపట్లేదు. ఎందుకు నడపడం లేదు? నేను కొత్తగా ఆలోచిస్తున్నాను నా మైండ్. సో నేను నడపలేదు, కొద్ది దూరం నడపడం ఇష్టపడతాను. తెలిసిపోయి గుర్తుటం ఎందుకు? అర్థాన్ని గుర్తు మనం ఎగిరిపోతాం, నడిచే వాళ్ళు వేరే వాళ్ళు గుర్తు, చిన్న వ్యక్తితో గుర్తు వాళ్ళు. అవసరమా ఇది? మన కుటుంబంలో విషాదం నింపుకోవడం అవసరం లేదు, ఎటువంటి కుటుంబంలో విషాదం నింపడం అవసరం లేదు. అంతేనండి. ఏంటి పరిమితమైన వేగంతోనే పోతాడు ఇందా చెప్పినట్టు. కానీ ఇవి అక్కడ జనం గుమ్మిగూడారు, నేను మర్చిపోయిన రోడ్డు మీద పోయింది. ఈ బండి మాత్రం నేను ఒక్క 2-3 సెకండ్లో కనీసం 10 అడుగులు పోతాను. ఈలోగా ఏ పాప ఆటం వచ్చింది, పాపను గమనించిండా? ఆయన దిక్కులు చూస్తాడు, దృష్టి మరింది, డిస్ట్రాక్షన్ అయింది, డైవర్ట్ అయిపోయింది, అంతే గుర్తుపడేది. మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది. సో ఇది మర్చిపోతాను, నేను ఒక్కడితే రోడ్డు అనుకుంటున్నా. ఇంత జంజాటం ఉంటుంది అనుకోండి. ముందే లారీ అని బ్రేక్ కొట్టిండు, ఈ లారీని గుర్తులు చూసా చూడకుండా చూడట్లా. అట్లా దృష్టి మరొచ్చే అంశాల వల్ల ఒకటి అటువైపు ఇటువైపు చూడటం, లేదా వెనకవైపు చూడటం. సెల్ ఫోన్ రింగ్ అయింది. రింగ్ అవడంతో ఎంత టెన్షన్ అంటే అది ఇంపార్టెంట్ కాలు ఉండదు, పాడు ఉండదు. జేబులో చేస్తాడు, ఎవరు చేస్తున్నా కనబడి సాగదు ఎండలో. నేను చూస్తాడు తదేకంగా, అసలు రోడ్డు మర్చిపోయింది. నేను చూస్తాడు లక్కీగా ఎవరు రారు. ఇక్కడ వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ రారు. మళ్ళీ ఇంత జాగ్రత్త ఇట్ట పెడతాం, ఇంత జాగ్రత్త పడితేమో ఇది పడిపోతుంది. పడిపోతే 10,000-20,000 పెట్టి పన్నాడు కదా, ఇది పగిలిపోద్దేమో. ఇది పగిలిపోకూడదండి, ఇది పోవచ్చు. ఫ్రీ కదా, ఇది 10,000 రూపాయలు పెట్టుకోండి, ఫ్రీ కదా. అసలు మర్చిపోయిండు, నాకు తలకాయ ఉంది, దానికి దెబ్బ తగిలింది, దానికి తెగితే ప్రాణం పోతుందనే సంగతి గుర్తులేదు. సెల్ ఫోన్ కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ అప్పుడు తప్పిద్ది మన మైండ్. ఒకటి సెల్ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది, రెండోది సంభాషణలోకి వెళ్ళిపోవడంతో మైండ్ మళ్ళీ ఇందా చెప్పినట్టు బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. కథం దేని గుర్తులే ఒకటి గుర్తులే ఒకటి అర్థం కాదు. వెనకోళ్ళు ఆరుని కొట్టి వస్తున్నా తొలగడం, ఆ లోకంలో జీవిస్తాడు. ఆ రోడ్డు మీద ఉన్న లోకం మర్చిపోయింది. ఇంతే, కాండ వేయలేదు ఆయన. అదే నిజంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకపోతే ముందు పోయే వాటిని మనుషుల్లో వాటిని ఇతర వాహనానికి అభివృద్ధిగలుగుతారు, బ్రేక్ వేస్తారు, బండి కంట్రోల్ అయితే యాక్సిడెంట్ జరగదు. మైండ్ డిస్ట్రాక్షన్ అయింది. ఇంకోటి మద్యం మొత్తం లేదా మత్తు పదార్థాలు, ఎన్ని మైండ్ డైవర్షన్ చేసే. సింపుల్, తాగిండు, ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అని అవుతారు, లేకపోతే హైపర్ డోస్ ఎక్కువ అయితే. అంటే 2 రకాలు ఉంటుంది. ఏం కాదులే, రెండో వాడు యాక్సిడెంట్ మొదలైతేనేమో ఇక్కడ ఓవర్ చేసే అవకాశం ఉందా లేదో చూడటం, అంటాడు. అది ఎంత స్పీడ్ పోతే తొక్కుతుండే ఆయనకు తెలియదు, లేకపోతే ఎంత స్పీడ్ వస్తుండే గమనించలేదు. చూస్తూనే గుర్తుపడేస్తారు, మైండ్ కరెక్ట్ ఫంక్షన్. కొంచెం డోస్ ఎక్కువైతేనేమో ఇన్యాక్టివ్ అంటాడు. సారాలు తెలుసు, రోజు వస్తున్నప్పుడు. సో దానివల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి. నిద్ర మొత్తం అనుకున్నాం, సేమ్ ఇట్లా అంటాడు. అయిపోయింది, చెట్టు గుర్తులో లారీ గుర్తు తీయండి. ఇంకోటి ఏవేవో ఆలోచనలతో గుర్తుతాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే హైదరాబాద్ పోతున్నాం. హైదరాబాద్ పోయేటప్పుడు ఏమంటే అక్కడ సూర్యాపేట పనికి టిఫిన్ చేద్దాం సార్ అని డ్రైవర్ అంటే, మరి సార్ లాంటి నాలాంటి ఆఫీసర్ ఎవరిని మంచి విషయాలు వేరే వాళ్ళ సలహా చెప్పాలా, చెడ్డోడిని అయితే నేను నన్ను తీసుకోవాలి. అలెక్స్ హైదరాబాద్ పనికి చేద్దామంట. ఇప్పుడు నేను 10 నిమిషాలు, పావు గంట తర్వాత ఇంకొక 20 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పని మీరు తిట్టుంటారు, అయిపోతారు మీకు కింద. ఆరాం కూర్చోబెట్టి చెబుతుంటేనే అరగంట పోదు 30 గంట చెబితే మీ తలకాయ టిట్ అవుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ పోతా ఉంటుందా? పోయింది. కూర్చొని అంటున్నారు, మరి ఏం బొరువులు కూడా మోయటంలా. మీకు అరగంట గంట తినడానికే కష్టమైతే 3 గంటలు అప్పటికి డ్రైవ్ చేస్తుండే ఏకాగ్రతతో నడిపినోడికి మైండ్లో ఏకాగ్రత తప్పదా? తప్పితే చాలు, కొంచెం తప్పితే చాలు. ఇక్కడ తప్పితే ఏం కాదు, అక్కడ తప్పిందా జస్ట్ 1 సెకండ్ ఇటు తప్పేటప్పటికి డివైడర్ గుర్తులో ముందు పోయే లారీని గుర్తు రోడ్డు పక్క తీసుకొని. అప్పుడు లాంగ్ జర్నీలో చిన్న విరామం తీసుకోవాలా. నాగార్జున చౌదరిగా చిటికలో వస్తారండి, ఆ చిటికలో వచ్చి పావు గంట రెస్ట్ తీసుకుంటే కథం. ఈ చిన్న అంశాలే యాక్సిడెంట్ చేస్తారు. మీరు యాక్సిడెంట్ అయినా అన్ని తర్వాత అడగండి, వీటిలో ఏదో కారణం ఉంటుంది. ఆయన కరెక్టే అండి, స్పీడ్ తక్కువే ఉండి, కానీ ఇందాక ఆయన సెల్ ఫోన్తో గుద్ది నేను ఒక ఆయన చూస్తుంది, తాగి గుద్ది నేను ఒక ఆయన చూస్తూ, నిద్రపోతూ గుద్ది నేను ఒక ఆయన చూస్తూ. ఆయన కంటిన్యూ జర్నీలో లాంగ్ జర్నీ కదా, బ్రేక్ తీసుకోలేదు, గుద్దిపాడు వచ్చిందని చూస్తుంది. ఇంకొక పాయింట్ ఇక ఇది లాస్ట్. సరే ఓకే, పరిమితమైన వేగంతో పోతుంటే యాక్సిడెంట్స్ కావనుకున్నాం. దృష్టి ఏకాగ్రతతో పెట్టి వెహికల్ నడుపుతుంటే యాక్సిడెంట్ కావని చెప్పినాం. ఏకాగ్రత తప్పితేనే యాక్సిడెంట్ అవుతున్నాయని చెప్పింది.
సో ఇప్పుడు ఏకాగ్రతతో నడుపుదాం, యాక్సిడెంట్ జరుగుతాయా? 100% కరెక్ట్గా. అసలు ఈయన నిద్రమత్తు లేదు, మద్యమత్తు లేదు, ఏ మత్తు లేదు, హాయిగా హ్యాపీగా ఉండు, ఫ్రెష్ మూడ్తో మంచిగా చూసుకుంటే నడుపుతుండు. యాక్సిడెంట్ చేస్తారా చేయడా? ఎందుకు? అవతలోడు గుర్తుతారా? అందరూ అవతలోడి మీద ఎవరు? నేను ఇప్పుడు నువ్వు మంచి జాగ్రత్త పడు, నేను అజాగ్రత్త పడు. నువ్వు మంచిగా చూసుకుంటూ వస్తాను, మంచిగా రోడ్డునే గమనిస్తూ వస్తాను. నేనేం చేస్తున్నా? కోతి వేషాలు తిట్టా ఇట్టే ఇట్ట అనుకుని వస్తున్నా. గుద్దు గుద్దు అని వచ్చాను, గుద్దించుకున్నావా? ఏం చెప్తున్నావు? అప్పుడు ఏం చెప్తారు? పక్క పోతారా, రా గుద్దమంటారా? మరి పక్క పోతే ఎట్లా యాక్సిడెంట్ అయింది? ఎదురోడు ఎట్లయితే మీకు ఎందుకండి, మీరు అవుతుంటే తప్పనిసరిగా యాక్సిడెంట్ తప్పుద్దండి. దాదాపు నేను చెప్పేది అరుదైన సంఘటనలు ఎప్పుడు ఉదాహరణ తీసుకోకూడదు. 1వ యాక్సిడెంట్. ఇక కొన్ని ఎగ్జామ్షన్ కేసెస్ ఉంటాయి, వేయకోకుండా సాధారణంగా మనం కరెక్ట్గా ఉంటే ఎదుటివాడు ఎట్లా వస్తుండో మనం గమనిస్తుంటే ఖచ్చితంగా వాడి మూమెంట్ని మనం అబ్జర్వ్ చేస్తాం, మనం కొంచెం తప్పుకుంటాం. వాడి తప్పించినట్టయితే మనం తప్పుకుంటాం, యాక్సిడెంట్ తప్పుతుంది. దయచేసి ఎదుటివాడి మీద వేయకండి. ఇప్పుడు చెప్పండి, ఏకాగ్రతతో వెహికల్ నడుపుతుంటే రోడ్డు ప్రమాదం జరిగిద్దా జరగదా? జరగదా? మీరేం చెప్పాలి? సార్లు చెప్పద్దు. జరుగుద్దా జరగదా? నేను జరిగిద్దని చెబుతా. ఎట్లా? అరే ఇందాక చెప్పింది కదండి, వెహికల్ ఫిట్నెస్ తీసుకోవద్దాను కదండి. ఇప్పుడు వెహికల్ సంగతి చెప్పట్లా, నీ మైండ్ సెట్నే ఇప్పుడు నేను చెప్తాను. నేను కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఏకాగ్రతతోని మనం నడుపుతున్నాం, పూర్తి అటెన్షన్లోనే ఉన్నాం. మీరు అన్నట్టు ఇందాక 50-60 బదులు ఇప్పుడు 90-100 అయిపోతారు. నువ్వు చూస్తూనే ఉన్నావు, పాపటం వచ్చింది, చూస్తూనే ఉన్నావు. ఇందాక చూడాను, మైండ్ డైవర్ట్ అవ్వబట్టి బుద్ధిను ఇప్పుడు చూస్తున్నావు. కానీ పాపటం వచ్చిన నువ్వు గమనించినవి కానీ బ్రేక్ చేద్దామన్నా వేసి అంత టైం లేదు, వేస్తే బ్రేక్ పెట్టి ఆగే అంత టైం లేదు, యాక్సిడెంట్ అవుతుంది. అదేవిధంగా లారీ అని బ్రేక్ పెట్టిండు ముందు, ఈయన చూస్తూనే ఉన్నాడు కానీ ఈయన టైం లేదు, బ్రేక్ వేసి మైండ్ అప్లై చేయాలా, టైం బ్రేక్ వేయాలా, బ్రేక్ డిస్టెన్స్ ఉంటుంది, యాక్సిడెంట్ అయింది. అంటే ఇక్కడేమర్థమైందంటే నువ్వు అటెన్షన్లో ఉన్నావు, నువ్వు కంట్రోల్లో ఉన్నావు. నువ్వు కంట్రోల్ చేద్దాం అంటే నీ బండి కంట్రోల్ లేదు, నీకు నీ మాట వింటలా. నీ బండి కంట్రోల్ లేకపోతే యాక్సిడెంట్ చేస్తావు. అంటే నువ్వు కంట్రోల్లోనే ఉన్నావు, 100% పర్ఫెక్ట్గా ఉన్నావు డ్రైవర్గా. కానీ ఓవర్ స్పీడ్ వల్ల నీ బండి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో యాక్సిడెంట్ చేసి ఎటువంటి ప్రాణాలు చేస్తున్నావు. లేదా పెద్ద వెహికల్ కొట్టుకుని నీ ప్రాణం, నీ అనుకున్న తల్లిదో తండ్రితో తమ్ముడితో ఎవరిదో వాడి ప్రాణాలు మిస్టేట్స్తో ప్రాణాలు చేస్తున్నావు. అంతే. అంటే 2వ పాయింట్లు ఏమైందంటే, నువ్వు ఏకాగ్రతతో ఉన్నావంటే నువ్వు కంట్రోల్లో ఉన్నావు, ఓవర్ స్పీడ్లో నీ బండి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నది బట్టి యాక్సిడెంట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు నీ బండిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే అర్థం ఏంటి? స్పీడ్ తగ్గించుకొని లిమిట్లో ఉండాలి. మొదటి దాంట్లో ఎప్పుడు యాక్సిడెంట్ చేస్తాడు, నువ్వు స్పీడ్ తగ్గించుకునే ఉన్నావు కానీ నువ్వు కంట్రోల్ తప్పి నువ్వు బండి కంట్రోల్ చేస్తే నేను రెడీగా ఉన్నా, నీకు బ్రేక్ అయితే నేను ఆగుతాను అంటుంది. నువ్వు వేయడానికి నువ్వు సోయిలో లేవు, ఇందా చెప్పినట్టు 5-6 అంశాల వల్ల. సో ఇప్పుడు ఇక లాస్ట్ ఫైనల్గా ఏం చెప్పిన, మనము కంట్రోల్లో ఉండాలా, మన బండి కంట్రోల్ ఉండాలి. మనం కంట్రోల్ అంటే ఏంటి? రోడ్డుని గమనించుకుంటూ రోడ్డు మీద దృష్టి పెట్టి నడపటం, అంతే. మరి నీ వెహికల్ కంట్రోల్ అంటే ఏంటి? స్పీడ్ కంట్రోల్, స్పీడ్ లిమిట్లో ఉంటాం. ఈ 2 పాయింట్లు జాగ్రత్త చేస్తే దాదాపు రోడ్డు ప్రమాదాలు జరగవు. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. ఇంకా జరిగే ఉన్నాయి కానీ ఇక సారే అంటే మిస్ చేస్తే లేదు. ఇక ఏమో మైండ్ సెట్, వెహికల్, ఈ 2 రిలేటెడ్ మ్యాటర్ ఇది. ఇప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలను బట్టి జరిగాయి ఉంటాయి. చూస్తారు మొత్తం మొత్తం నేను 2వ పాయింట్లు, మళ్ళీ ఏం పాయింట్లు. ఇప్పుడు 2 పాయింట్స్ ఏమర్థమంటే, మనిషి కంట్రోలు, వెహికల్ కంట్రోలు. మరి ఎందుకు అతి వేగంగా పోతాడు? ఎందుకు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతాడు? చెప్పండి మీరు, చెప్పడే తొందరగా. మీరు మాట్లాడట్లా, మీరు టైం ఎందుకు సెల్ ఫోన్ మాట్లాడుతూ పోతాము? తొందరగా పోవాలి, ఆగి మాట్లాడితే టైం వేస్ట్ అయింది. ఇటైతే ఎంతసేపు అయినా మాట్లాడుకుంటూ పోవచ్చు. ఎంతసేపు అంటే మనం గమ్యం చేరేదాకైనా, లేకపోతే ఈ గమ్యమో ఆ గమ్యమో ఏదో గమ్యం. కానీ దయచేసి నేను చెబుతున్నాను, నేను ప్రామిస్ చెబుతాను, ప్రతి మాటలో అర్థం, ప్రతి లోపల నుంచే చెబుతున్నా, పైకి ఎగ్జాగరేషన్తో మాట్లాడతాను. నేను ప్రయోగాలు చేసిన, నిజంగా ఫోన్ వచ్చినప్పుడు పక్కన ఆఫ్ చేసి మాట్లాడటం నేర్చుకుంటే నేను 59, 58, 57 సెకండ్లు దాదాపు చాలా సందర్భాల్లో మాటలు పూర్తయినాయి. ఎందుకని? సుత్తి లేకుండా స్టూడిగా మాట్లాడతాం. టైమింగ్ తెలిసింది పక్కనుంటే, ఇట్లుంటే నీకు టైమింగ్ తెలియదు. సోదే సుత్తి కన్నుతూనే ఉంటుంది.
మీరు పక్కన ఆఫ్ చేసుకోవడం అలవాటు చేసుకుని మాట్లాడండి. టైం విలువ తెలుస్తుంది, ప్రాణం విలువ తెలుస్తుంది. ఇక ప్రయోగం చేయండి, కొన్ని రోజులు చేయండి. ఇక అంతే. మైండ్ సెట్ మార్చుకుంటున్నట్టేనే నేను చెప్తానని చెప్పి లేదు సార్ నేను ఎప్పుడు ఆటేటికి అనవసరం చెప్పడం కూడా లేదు. మారాలి, ఇవాటి నుంచి మారాలి, పూర్తి మైండ్ సెట్ టోటల్ మారాలి. పక్కన ఆఫ్ చేసుకోవటం మాట్లాడటం నేర్చుకోండి. కరెక్ట్ నేను చెప్తున్నా, ప్రామిస్ చెబుతున్నా. ఎప్పటికీ మీకు అది హ్యాబిచువేట్ అవుతారు. దానికి ఫోన్ ఒకసారి రింగ్ అయితే లిఫ్ట్ చేయకండి, అర్జెంట్ కాదు. రెండోసారి మూడోసారి ఏదో అర్జెంట్ అనుకుని అప్పుడు ఆఫ్ చేయండి. ప్రశాంతంగా డైరెక్ట్ మాట్లాడరా, నాకు టైం అవుతుంది చెప్పండి. కరెక్ట్ మాట్లాడటం అలవాటు అయితే హ్యాబిచువేట్ అయిపోతారు. కొన్ని రోజులు చెప్పినేమో అది. నెక్స్ట్ ఓవర్ స్పీడ్ పోతున్నాం అంటే అర్థం ఏంటి? తొందరగా వెళ్ళాలి అంటే ఏంటి? దేనికి టైం ఇస్తాను, దేనికి ఇంపార్టెన్స్? టైంకి, సమయానికి ఇస్తాను. ఈ అడవుల్లో ఓవర్ స్పీడ్లో పోతే నేను పెద్దానికి గుర్తే నాకు ప్రమాదం, చిన్నదానికి గుర్తే చిన్నవాళ్ళకి ప్రమాదం, నడిచే వాళ్ళకి చిన్నవాళ్ళకి గుర్తే వాళ్ళ ప్రమాదం అనుకోవట్లేను. వెళ్ళటం అనేది ఒకటే నీకు దైవంగా ఉంది. కాబట్టి టైమా ప్రాణమా? ఒక ప్రాణం అంటే కుటుంబం ఉంది వెనకాల గుర్తుపెట్టుకోవటం అంతే. ఇంకొక 2-3 సందర్భాలు జస్ట్ అంతే. ఏ సందర్భాలు తెలుసంటే, ఒకటి ఓవర్టేక్ చేసేటప్పుడు జరుగుతుంటాయి, చాలా జరిగే సంఘటనలు. ఒకటి టర్నింగ్లో జరిగాయి, ఎక్కువ జరిగాయి. తర్వాత ఈ ఓవర్టేక్ చేసేటప్పుడు ఏం చేస్తాడు, చాలామంది తెలుసు అయినా గుడ్డిగా నడుపుతున్నారు అంతే, ఏరే లేదు. తెలిసి కూడా నడుపుతున్నారు, పొరపాటు చేస్తున్నారు. ఒకసారి వెనక వైపు చూసుకోవాలా. మనం ఆల్రెడీ ఓవర్టేక్ చేస్తుంది, అర్థంలో ఉన్న తలకాయ తిప్పారు. చాలా ఎట్టి పడితే తిప్పకూడదు. ఆయన ఎందుకు బైకులు తీసుకోవడం తోటి ఎవడు ఉంచుతుండు? ఆ రియర్వ్యూ మిర్రర్స్ ఉంటాయి, ఎవరికైనా అందరూ పీకి పారేస్తున్నారు. ఫ్యాషన్. దయచేసి అట్లా చేసి మనం ఎప్పుడు తల తిప్పకూడదుగా, అద్దాల నుంచే గమనించాలి అటువైపు. తర్వాత ఓవర్టేజ్ వచ్చినప్పుడు రైట్ సైడ్ నుంచి ఓవర్టేజ్ చాలామంది చూస్తుంటాం మనం చాలాసార్లు. టైమే ముంచుకొస్తుంది, ప్రాణం సంగతి మర్చిపోతాడు. టైం ఇటు నుంచి పోయే అవకాశం లేదు. టైం వచ్చింది, ఇటు నుంచి పోదాం లేదు. ఈ లారీ డ్రైవర్ గారికి ఏం తెలుసు, ఎడమైపోతారని అటేదో అడ్డం వస్తాయి, ఇటు ఇసురుతుడు పోయి అందులో పడతాడు. దానికి ఎందుకు? దయచేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకండి అయ్యా, రాంగ్ రూట్లో పోకండి అయ్యా, సిగ్నల్ జంపింగ్ చేయకండి అయ్యా. ఓవర్టేక్ చేసినప్పుడు కూడా టైం వేసుకొని తొందరపడకండి. వెనక వైపు చూసుకొని క్లియర్గా దూరం కూర్చొని ప్రయత్నం చేయండి. ముందు కూడా చూడండి, చాలా పర్వాలేదు దూరంగా ఉంది, నేను ఓవర్టేక్ చేయడానికి టైం సరిపోతుంది అనుకొని నీ మనసు కరెక్ట్ చెబితేనే మీరు నన్ను ప్రొసీడ్ అవ్వండి తప్ప గుడ్డిగా పోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రయోగం చేయడానికి లేదు, మళ్ళీ ప్రయోగం చేయడానికి ఉంటుంది. దానికి ఎందుకో బుద్ధి పుట్టి తట్టుకోవాలని ఉండపడాలని సిగ్నల్ కూడా వేస్తాడు ద్వారా టక్కనే వేస్తాడు, టక్కని తిప్పుతాడు. ఈయన తిరుగుతున్నాడు, ఎవరికైనా కాలు వచ్చిందా? ఆయన అనుకుంటాడు నేను సిగ్నల్ కూడా వేసాను కదా, నేను సీఎం గారిని వస్తాను, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆగిపోతారు అనుకుంటాడు. ఆగుతారా? ఎందుకు ఆగరు చెప్పండి? అప్పుడే వేసిండు కానీ ఈ వచ్చే ఆయన ఇట్లా చూసుకుంటూ వస్తుండో, లేదా నిద్ర మొత్తులు వస్తుండో, సెల్ ఫోన్ మొత్తులు వస్తుండో, మధ్య మొత్తులు వస్తుండో తెలియదు. ఆయన గుద్దిపడేస్తాడు ఆయన చూడకుండా. ఇంకొక ఆయన చూస్తూనే ఉంటాడు కానీ ఓవర్ స్పీడ్లో వస్తుండే ఆయన గుద్దిపడేస్తాడు. ఇలా ఎప్పుడుగా ఓవర్ స్పీడ్లో వచ్చి చూస్తూ గుద్దుతుడు, ఆయన అలర్టుండు కానీ ఇక వెహికల్ ఇక మిగిలిన చూడకుండా గుర్తారు. దయచేసి ఆ ప్రయత్నం చేయకండి. మనం బాధితుల కుటుంబంలో ఉండొద్దు, ముద్దాయిల కుటుంబంలో ఉండొద్దు. బుద్ధి మనం ముద్దాయిగా ఉండొద్దు, మళ్ళీ మనమే బాధితులు అవ్వద్దు బుద్ధి, లేకపోతే ఎటువంటి బాధితుల కుటుంబాలను చేయొద్దు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, పాదచారులు 119 మంది అంటే 20 మంది పాయింట్ ఉంది కానీ నడిచేవాళ్ళు ఉన్నారా? 120 మంది సరిపోతారండి. 2,80,000 మంది వరకు సరిపోతున్నారు, 1,80,000 మంది సుమారు సరిపోతున్నారు. అంటే ప్రతి 5గురిలో ఒక వ్యక్తి నడిచే వ్యక్తి సరిపోతున్నారు. ఎంత ఘోరం అండి, చాలా తక్కువ అనుకుంటున్నారు. ఇది 19.2 ఎంత ఉందంటే అబౌట్ 5 అది 20 అనుకోండి రౌండ్ ఫిగర్. ప్రతి 5గురిలో నడిచేవాడు సరిపోయి, ఎందుకంటే అందరికంటే బాధ్యత నడిచేవాడు. ఎవరు గుర్తున్నా ఈయన ఎగిరిపోవాలి. అది వెహికల్ అయితే నాకంటే పెద్ద అని గుర్తు ఈయన ఎగిరిపోతుంది. తర్వాత 2 ఇయర్స్ వాళ్ళు దాదాపు 44% 2 ఇయర్స్ మీద ప్రయాణం చేసే వాళ్ళు చనిపోతున్నారు. ఈ రెండే మేజర్ రోల్. అదొక 20, ఇదొక 46, 66, 70%. మిగిలిన బస్సులు కార్లు తక్కువ మంది. కాబట్టి 2 ఇయర్స్ ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండి, జాగ్రత్త నడిపేటప్పుడే జాగ్రత్తగా ఉండండి. ఈయన నేను గుద్దితే నాకు కవర్ చేయడానికి హెల్మెట్ ఉంది అనుకోకండి, నడిపేటప్పుడు జాగ్రత్త నడపండి. ఓకేనండి. తర్వాత పాదచారులుగా మనం చాలా జాగ్రత్త, ఎందుకంటే 20% కూడా మనం ఉండొద్దుగా. మనం ఉండొద్దు, మన కొడుకు ఉండొద్దు, మన తమ్ముడు ఉండొద్దు, మన చెల్లి ఉండొద్దు, మన ఫ్రెండ్స్ ఉండొద్దు, మన బంధువులు కూడా ఉండొద్దు. ఇటు తిరగండి, అటు తిరగాను కుడివైపు చూడండి, మళ్ళీ ఎడవైపు చూడండి, మళ్ళీ ఒక్కసారి కుడివైపు చూసిన తర్వాత కన్ఫామ్డ్గా అమ్మ ఇబ్బంది లేదనుకుంటే దాటండి. కానీ అది అర్జెంట్ ఉందిలే, ఏం కాదు అందులో అది వచ్చినప్పుడు నేను దాడతాను మాత్రం ప్రయోగాలు చేయకండి. ప్రాణం పోయినాక మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు, అయిపోయి ఉంటుంది. ఒక్క ఉదాహరణ చెబుతాను. నడిచే వ్యక్తి
ఉదాహరణ చెప్తే మీకు బాధ కలుగుద్ది. ఆయన చర్లలో ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, 1 year 1.5 year అవుతుంది. ఆయన మధుర నేటివ్ ప్లేస్. వాళ్ళ అబ్బాయి డిగ్రీ అయ్యేందుకు ఆరోగ్యం బాగాలేక డిగ్రీ చదివే కొడుకుని పిలిపించుకోండి సార్. ఏమనంటే, అరే రారా 2 రోజులు నాకు తోడుకుంది కానీ నాకు ఇక్కడ అర్జెంట్ పని ఉంది, నాకు నేను రాలేకపోతాను మధురకి అన్నాడు. కొడుకుని తీసుకొచ్చుకున్న తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళింది డాడీకి హాస్పిటల్ చూసి డాడీ ఇక్కడ నిలబడినని ఇంత రోడ్లు ఉండవు కాదు, డాడీ ఇక్కడ నిలబడవని రోడ్డు దాటుతాడు. బైక్ ఆయన వచ్చింది, గుద్దిండు, స్పాట్. డిగ్రీ 19 ఏళ్ళ తిరగాడు, కళ్ళ ముందే మాయమైపోయాడు. ఆ తండ్రి పరిస్థితి ఎట్లుంటుంది? నేను ఎందుకు పిలిపించుకున్నారా దేవుడా అని ఏడుతురిగా చూస్తూనే ఉండి గుద్దడం అయిపోయింది, పడిపోవడం అయింది, చనిపోవడం అయింది. అంత డేంజర్ అండి. ఇటు నడిచే పాదచార పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. దయచేసి నడిచేటప్పుడు పిచ్చి నడవకూడదు. మరి ఎవరు తప్పు? నడిచేవాడిని తప్ప, బైక్ ఆయన తప్ప? చూసి నడవాల్సిన బాధ్యత పాదచారుడిదే. ఎందుకని కరెక్ట్ అందా చెప్పినట్టు అటువైపు ఇటువైపు చూసుకుంటే ఆ బైక్ ఆయన గమనించేవాడే, ఆయన పోయిన తర్వాత దాటేవాడు. కానీ చూసుకోకుండా నడిచింది కాబట్టి గుద్దిండు. బైక్ ఆయన తప్పు 100% కరెక్టే కదా. ఏం చూడకుండా వస్తారా? నేను ఏమనుకోండి, బైక్ ఆయన ఏమనుకోండు, వీడు ఎందుకు చూడకుండా వచ్చిందని గుద్దిపడుకుంటా. ఏం కంట్రోల్ కాదు, ఓవర్ స్పీడ్లో రావట్లే. ఆయన పరిమితమైన వేగంతో ఉండగానే ఆయన కంట్రోల్లో లేడు, అదుపు తప్పిండు. అదుపు తప్ప ఆయన ఎటో ఒక ఫోన్ వచ్చినట్టుంది. ఫోన్ ఆయనకి పారితోషికం ఇస్తుంది, బహుమతి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. చూడండి ఉల్టా. అప్పుడు భయం, కేసులని భయపడ్డానికి ఇప్పుడు ఉల్టా ఇస్తుంది. మళ్ళీ ఆయన రాష్ట్ర రహదారులు కానీ నేషనల్ హైవేస్, జాతీయ రహదారుల్లో యాక్సిడెంట్ జరిగితే వాళ్ళని హాస్పిటల్కి చేర్చినప్పుడు వాళ్ళకి మందులు ఎవరు చేయాలా, ఇంజక్షన్లు ఎవరు చేయాలంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. 1,50,000 వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ముందు ప్రాణాలను కాపాడే పనిలో ఉంటుంది. పట్టండి చెప్పండి. చేర్చినందుకు నీకు 25,000 వస్తున్నాయి. ఆయన చేర్చినందుకు ఆయనకు 1,50,000 వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ప్రాణాలు కాపాడి ఉంచుతారు. తర్వాత ఫర్దర్గా ఏ హాస్పిటల్ చేస్తాం ఎక్కడో వాళ్ళ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఒక జీవితానికి ఆ కుటుంబాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులు కొడుకుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. భార్యకి భర్తను ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లగాళ్ళకి డాడీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏ కండిషన్ కాదు, యాక్సిడెంట్ ఏ కండిషన్ మనకేం తెలుస్తుంది? మన కండిషన్ చూస్తాం ఇమ్మీడియట్లీ. మనం ఇందాక చెప్పినట్టు సిపిఆర్ అందరికి రాదు కాబట్టి సిపిఆర్ వస్తే చేయమన్నాం తప్ప రాకపోయినా నొక్కాలని చూడటం కాదులే. కానీ ఈలోగా వస్తే బెటర్. కానీ మనం సిపిఆర్ ట్రైనింగ్ ఇప్పిద్దాం సార్. చెప్తే ఒక యాక్సిడెంట్ జరిగి 50,000 మంది వరకు బతికే అవకాశం ఉందంటున్నారు. నెక్స్ట్ బ్లడ్ రక్తదానం చేయడం వల్ల కూడా ఏ గ్రూప్ అవసరం ఆ రక్తం అందిస్తే వాళ్ళు ప్రాణాలతో బతుకుతారు. టైంకి అందిస్తే ఇందాక గోల్డెన్ అవర్ లాగానే టైంకి అందకపోతే తర్వాత 100 మంది వస్తే 1000 మంది వస్తే ప్రాణాలు కాపాడుతారా? కాపాడు. కాబట్టి రక్తం అవసరమైన వాళ్ళకి రక్తదానం చేయండి దయచేసి. ఏ గ్రూప్ అవసరం అవుతారు అప్పుడు కూడా ప్రాణదాతలే. ఒక వ్యక్తి బతికినంటే నువ్వు ఆ కుటుంబాన్ని నిలబెట్టినడు వచ్చు. చిన్న సాయం చేస్తాను, ఎంత పుణ్యం కట్టుకుని చూడు, ఒక ప్రాణాలనే కాపాడుతాను. రక్తదాతలు ప్రాణదాతలే. యాక్సిడెంట్ అయిన వాళ్ళని ప్రాణం కాపాడిన వాళ్ళు ప్రాణదాతలు. అన్నం పెట్టినోడు అన్నదాత అయితే ప్రాణం కాపాడినవాడు ప్రాణదాత కదా, అవునా కదా? ఓకే, మీరు చాలా బాగున్నారు. మీరు అందరూ ఆచరిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని కోరుకుంటున్నా. ఈ కొత్త సంవత్సరంలో ఈ 2026ని జనవరిలో ఈయన మీటింగ్ ద్వారా మీరు మొత్తం మారుతారు. మీరు మారి మీ కుటుంబాలు మారుతారు, మీ ఫ్రెండ్స్ని మారుతారని కోరుకుంటూ, మీరు చల్లగుండాలి, మీ కుటుంబ సభ్యులు చల్లగుండాలి, సమాజం చల్లగుండాలని కోరుకుంటూ, నా తరఫున మా అందరి తరఫున కూడా మీకు దేవుని ఆశీస్సులు, మా ఆశీస్సులు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట పుల్లయ్య గారికి చాలా ధన్యవాదాలు. మేమందరము చెప్పాల్సింది తను ఒక్కడే మీ అందరికీ సరదాగా అందరికి అర్థమయ్యేటట్టుగా అరటిపండు ఒలిచిపెడితే ఎలా ఉంటుందో అలా చెప్పారు. నవ్విందో బాగానే ఉంది, కానీ ఆయన చెప్పినటువంటి విషయాలు మాత్రం మర్చిపోకండి. ఏదో కొన్ని సినిమాలలో ఏదో కొన్ని టైంపాస్కి వెళ్ళి చూసి ఆవిడ నవ్వి తర్వాత మర్చిపోతుంటాం. ఈ క్లాస్ మాత్రం దయచేసి అలా చేయకండి. ప్రతి విషయము తను చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు నాకు 30 సంవత్సరాల సర్వీసు డిపార్ట్మెంట్లో, తను దాదాపుగా ఒక 10-15 కారణాలు చెప్పారు ఎలా జరుగుతానని. ప్రతి యాక్సిడెంట్కు వాటిల్లో ఏదో ఒకటి కారణమైంది, ఏదో ఒకటి. ఆ 10-15లో జనరల్గా మా పోలీసు వాళ్ళు మా కేసెస్ ఉంటాయి కదా, యాక్సిడెంట్ కేసెస్ కాక వేరే కేసెస్ అన్నీ కూడా కీర్తి, కాంత, కనకం, ఈ మూడిట్లో ఏదో ఒకదానికి సంబంధం ఉంటుంది. ప్రతి నేరం కూడా అట్లనే యాక్సిడెంట్ జరిగితే సార్ చెప్పినటువంటి
ఇన్ని విషయాలలో ఏదో ఒకటి కారణంగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా మేము రోజు ఈ యాక్సిడెంట్ కేసెస్లో 2 వీలర్స్ ప్లస్ ఆటోసే ఎక్కువ యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాం. లారీ బస్సెస్ కూడా జరుగుతూ ఉన్నాయి, కాకుంటే అవి రేర్గా జరిగేటి. జస్ట్ నిన్న రాత్రి పాల్వంచలో రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి ఒక ముసలావిడను 2 వీలర్ గుద్దింది, కింద పడుతుంది, పాపం తల్లి తలబలిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళింది, హాస్పిటల్ చనిపోయింది. జస్ట్ ఏంటంటే ఓవర్ స్పీడ్లో ఉన్నాడు, అసలు కంట్రోల్ లేకుండా నడిపిస్తూ ఉన్నాడు. 2 వీలర్ గుద్దితే మనిషి చనిపోయిండు. అది పాల్వంచ టౌన్లో అంటే చూడండి అంత ఎంత రెక్లెస్గా. మనము ఫారిన్ కంట్రీస్ అంటే మీరు చాలామంది చూసుంటారు, మన సినిమాల్లో గిట్ట చూస్తాము. ఫారిన్ కంట్రీస్లో ఎంత హెవీ వెహికల్ అని ఒకవేళ రోడ్డు క్రాస్ చేయడానికి అక్కడ ఒక మనిషి నిల్చున్నాడని డ్రైవర్ కనిపిస్తే చాలు ఒక 100 మీటర్స్ ముందే వెహికల్ ఆపేస్తాడు. రోడ్డు మధ్యలో కాదు, రోడ్డు వెయిట్ చేయడానికి అంటే క్రాస్ చేయడానికి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లెఫ్ట్ రైట్ చూస్తుంటే ఒక 100 మీటర్స్ ముందే వెహికల్ ఆపేస్తాడు. ఫస్ట్ వాళ్ళని రోడ్డు క్రాస్ చేసిన తర్వాతనే మళ్ళీ ఈ వెహికల్ స్టార్ట్ అవుతుంది. మనకంటే చాలా రేట్లు వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి ఫారిన్ కంట్రీస్లలో, కానీ యాక్సిడెంట్లు మాత్రం చాలా తక్కువ జరుగుతాయి. రీజన్ ఏంటి? ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఆల్ జాగ్రత్తలు, ఆల్ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ అటువంటి ఉల్లంఘనలు ఉన్నా కూడా అక్కడ యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. మనం ఏంటంటే మన భారతదేశానికి వచ్చేసరికి చట్టాలు కొంచెం లిబరల్గా ఉండి ఏ యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, లేదంటే కాలుపోతే ఏమవుతుంది, వాడే కదా అని మనము నిర్లక్ష్యంగా నడుపుతాము. దాని రిజల్ట్ కూడా చూస్తున్నాము. సార్ చెప్పినట్టుగా మన ఫ్యామిలీ మెంబర్ కూడా ఎవరికైనా ఆ విధంగా జరిగి ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆటో నడిపే బ్రదర్స్ అందరూ మీరు ఎలాగో ఎక్స్ట్రా ప్యాసింజర్స్ ఎక్కిస్తూ ఉన్నారు, మన అందరికీ తెలుసు. కానీ నడిపేటప్పుడు మాత్రము సార్ చెప్పినట్టుగా రకరకాల జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా సెల్ ఫోన్లు ఈ ఇయర్ బడ్స్ పెట్టుకొని నేను హ్యాండిల్ బాగానే పట్టుకున్నా అంటే మనం మనసంతా వేరే జాలం ఉంటుంది. ఆ ఫోన్లో మాట్లాడుతున్న దగ్గర ఉంటుంది, అది మనకు కూడా తెలియదు. అలాగే సరే 4 వీలర్స్ సీట్ బెల్ట్ మీకు అందరికీ శోభా నాగిరెడ్డి తెలుసా? శోభా నాగిరెడ్డి గారు తెలుసా? కర్నూలు ఎమ్మెల్యే యాక్సిడెంట్లో చనిపోయాను. ఎందుకు చనిపోయాను తెలుసా? దాంట్లో డ్రైవర్ బతికాడు, మా పోలీస్ కానిస్టేబుల్ గన్మెన్ కూడా బతికాడు. వాళ్ళిద్దరు ఎందుకు బతికారు తెలుసా? ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరు, ఆ మేడం పెట్టుకోలేదు. దాని రిజల్ట్ ఆమె డెత్. ఎర్రన్నాయుడు వీళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్. అలాగే డే టైంలో నేను మీలో కొద్దిమంది తెలుసు, నేను భద్రాచలం ఎస్ఐ కూడా పనిచేశాను లాంగ్ బ్యాక్. పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ 6 మెంబర్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి. డే టైంలో నెల్లిపాకకి వెళ్ళి నెల్లిపాక నుండి మళ్ళీ భద్రాచలం వస్తుంది. సార్ చెప్పినట్టుగా మారుతి కార్ 6 మెంబర్స్ ఉన్నారు. వెంకరెడ్డిపేట దగ్గర ముందు వెళ్తున్నటువంటి లారీ వెనుక నుంచి వీళ్ళు డాష్ ఇచ్చారు. అంటే ఎంత చూడండి, ఎంత నిర్లక్ష్యం. లారీ ముందు వెళ్ళిపోతుంది, నైట్ కాదు డే టైంలో ఆ కారు వెనుక నుంచి వెళ్ళి 6 మెంబర్స్ చనిపోయారు. 5 స్పాట్లో చనిపోయారు. ఒక అతన్ని ఖమ్మం రెఫర్ చేస్తుంటే జూలూరు పార్ట్ దగ్గర చనిపోయాడు. అంటే 6 ఫ్యామిలీస్ వాళ్ళు అంటే వీళ్ళు చదువుకొని ఉద్యోగం చేసి వాళ్ళని ఏదో ఆదుకుంటారని భావించినటువంటి తల్లిదండ్రులకు చివరికి వాళ్ళ నిర్లక్ష్యం వలన జీవితాంతం కడుపుకోత మిగిలిపోయింది. దాంట్లో వాళ్ళు బాధ్యులు. అదేవిధంగా సేమ్ మనము అటువంటి బాధ కారణం కూడా కావద్దు. మనమేమో ప్రైమ్ మినిస్టర్లము, ముఖ్యమంత్రులము, ఇంకేదో మినిస్టర్లం కాదు కదా. ఒక 10 నిమిషాలు లేట్ పోతే కొంపలేము ఎక్కడా మునిగిపోవు. మనకు అంత ఎమర్జెన్సీ లేదు, నేను రాసి పెడతాను. ఈవెన్ మా పోలీసు వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడో ఒకసారి 2 సార్లు ఆ అవసరం ఏర్పడుతుంది కావచ్చు. అన్ని మామూలుగా షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంటి దగ్గర 10 నిమిషాలు అర్ధగంట ముందు బయలుదేద్దాం. ఏముంది, మనకేం లేదు కదా. ఒక చిన్న నిర్లక్ష్యము కొద్దిమంది జీవితాలను నాశనం చేస్తూ ఉంది, కుటుంబాలను రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు సార్ చెప్పినట్టు ముందే ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. మరొకసారి గుర్తు చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను.
ఇప్పుడు మేము మీ ఈ ఎంబీ యాక్ట్ ప్రకారం ఫైన్స్ వేస్తాం కదా, మీకు వస్తుంటాయి మెసేజ్లు అవి. ఆ ఏ డబ్బు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి రాదండి. అది ఆ స్టేట్ ఒక హెడ్ ఉంటుంది, హెడ్ ఆ అకౌంట్లోకి పోతుంది. ఈ ఎక్కడైనా కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్లో కానీ ఎక్కడైనా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టే బాధ్యత ఎవరిది? పోలీస్ది కాదు, మున్సిపాలిటీది, కార్పొరేషన్ది. సరే, అయినా కూడా సర్పంచ్ గారు అన్నారు దాన్ని ఏ విధంగా చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి పెట్టి వదిలేసేది కాదు అది, దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది, అవన్నీ వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడితే మన పాల్వంచలో మేము ఒక 4 అడిగినాము, 4 అడిగితే 2కి అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ అయితే దాన్ని వెళ్ళి వాళ్ళని కొంచెం ఇది చేస్తే అప్పుడు ఒక 2కి ఇచ్చారు. ఒక వారం రోజుల్లో బహుశా అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, స్టార్ట్ అవుతుంది. ఇట్లా మీ దగ్గర కూడా మీ పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఒకవేళ ఇన్స్టాల్ చేసినా కూడా దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ రికరింగ్ ఖర్చు అనేది ఉంటుంది. అది లేనట్టయితే ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అది ఎందుకు పనిచేయదు. మీరు చెప్పినటువంటి ఈ దాన్ని కూడా పరిశీలిస్తాం, మీరు మేము కూర్చొని దానికి ఒక పరిష్కారం చూపిద్దాం. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాలని ప్రయాణం కానీ ప్రమాదాలు ప్రయాణించాలని అందరికీ సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా 2 వీలర్పై ప్రయాణించినప్పుడు ఒక క్వాలిటీ హెల్మెట్ ను తలకు పెట్టుకుని మెడ దగ్గర సరైన విధంగా క్లిప్ పెట్టుకుంటానని, అదేవిధంగా కార్లో ప్రయాణించినప్పుడు సీట్ బెల్ట్ ను సరైన విధంగా పెట్టుకొని ప్రయాణిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నిర్వహించినందుకు కాదు, ఈ ఎంత పడుతున్నాయి ఇప్పుడు మీకు తెలుసో తెలీదు. నిర్వహించడం అయిపోవాలా. యంగ్ టైగర్ మీరందరూ చాలా బాగుంది. మీకు ఇప్పుడు రిటైర్ అవుతారుగా. ఎప్పుడు సార్ రిటైర్? నేనా రిటైర్ అయినా ఎంత పడుతున్నాను. కొత్తగూడమేగా, పొద్దున్న వచ్చి సాయంత్రం. ఏమో నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్.